గురుజీ ముంబై నుంచి సుజాత కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి సుజాత గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి సుజాత. మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదండి. 25వ తారీఖు 9వ నెల 1980 తెల్లవారుజామున 3:20 అంటే 25 తెల్లవారుజామున 3:20కా? అవునండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. మీ పాదాలకి వందనాలు తండ్రి. మా ఆశీస్సులో ఉంటాను తల్లి. చాలా రోజుల నుంచి ఎదురు చూసానండి, ఫోన్ చేస్తూ చేసి ఈరోజు కలిసింది. చాలా సంతోషం అండి. మంచి తల్లి, సంతోషంగా ఉండాలి, నీ కష్టాలు తొలగిపోవాలి. అసలు ఇది నిజమా, అసలు కళను అనిపించడం లేదు తండ్రి. కొన్ని సందర్భాలు అలాగే ఉంటాయి మన జీవితంలో. పెళ్ళైన నుండి అసలు సుఖం అంటే ఏంటిదో తెలియదు. అసలు భర్తకు అసలు ఏది అలవాటు లేదన్నది లేదండి. అత్తమామ ప్రేమ లేదు, భర్తది ప్రేమ లేదు. ముగ్గురు ఆడపిల్లలండి నాకు. 2 రోజుల నుంచి చాలా ఏడుస్తున్నాను గురుజీ. అసలు నేను ఉండద్దు అనిపిస్తుంది. మీరు అంతలోనే ఫోన్ చేసిండ్రు. నీ దేవుడు ఎక్కడో దేవుడి సంకల్పం చేసింటారు తల్లి. నేను కాపాడడానికే ఈరోజు కాల్ కలిసింది అనుకో, అంతే. ఏం పని చేస్తూ ఉంటారు మీరు? నేను ఇంట్లోనే ఉంటానండి. ఓకే, ఏం చదువుకున్నారమ్మా? నేను 10th చదువుతున్నానండి. సరే, 10th చదివిన వెంటనే పెళ్ళి అయిపోయింది. అవును. భర్త ఏం పని చేసేది? ఆయన డ్రైవింగ్ పని చేస్తాడండి. ఎంతో కష్టంతో అతనికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది బిఎస్టీలో. అతనికి అసలు పని మీద, పిల్లల మీద, భార్య మీద, ఇంటి మీద, దేని మీద అసలు ఉండదండి. మరి నేను అసలు పాపాత్మురాలనా లేక నేను చేసుకున్న పాపం అసలు నాకేం అర్థమైతలేదండి. మా అమ్మ నాన్నకి నేను ఒక్కదాన్ని, ఒక అన్న, నేను చాలా గారభంగా పెంచిందండి మా అమ్మ నాన్న. తర్వాత పెళ్లి చేసిన తర్వాత అసలు సుఖం అంటే ఏంటిది అన్నది తెలియదు. కాదు, అంత గారాభంగా పెంచి 16 సంవత్సరాలకే పెళ్లి చేయడం ఏంటి? అసలు ఎట్లా జరిగింది నాకు అసలు పెళ్లి అంటే ఏంటిదో కూడా తెలియదు. అస్సలకే తెలియదు. వాళ్ళు ఎట్లా చేసిండ్రో అసలు నాకే అర్థమైతలేదు. ఇప్పుడు బాధపడుతున్నారు అమ్మ నాన్న. అమ్మ నాన్నకి ఎంతమంది పిల్లలు? ఒక అన్న, నేను. ఒకే కూతురు? ఒక్కదాన్ని. అన్నయ్య ఏం చేస్తాడు? అన్నయ్య ప్రస్తుతానికి రేషన్ దుకాణం నడిపిస్తాడండి. ఓకే, వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు తెలంగాణ ఉంటారు. మీరుండేది? మేము ఇక్కడ ముంబైలో ఉంటామండి. ముంబై. సరే తల్లి, నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేయి తల్లి. మీరేం బాధపడకండి. ఈ పూర్వాజిత కర్మఫలం అనుకోవాలి. మనకి జీవితంలో పూర్వాజిత కర్మఫలం ఉంటేనే ఇలాంటి కష్టాలు వస్తాయి. మళ్ళీ ఈ కష్టాలు అనుభవించకుండా మనం బాధపడి ఆత్మహత్య చేసుకోవడం, చెరిపోవడం చేస్తే ముందరికి ఇంకో జన్మలో ఆ కర్మ, ఈ జన్మలో అనుభవించకుండా అపరాధం చేసిన కర్మలు అన్నీ మళ్ళీ ఒక జన్మకు వస్తాయి. అందుకే అమ్మ నాన్న నా గురించి గురుజీ చాలా అంటే చాలా బాధపడుతున్నారు. నన్ను పెళ్లి చేసి నుంచి వాళ్ళతో ఎంత నేను దూరంగా ఉండాలి. వాళ్ళకి ఎప్పుడు ఏ కష్టం ఇయ్యద్దు అనుకున్నానో అంత కష్టం నా తరఫు నుంచి జరుగుతుంది. వాళ్ళకి కూడా నాకు సుఖం లేదు, నేను నా ద్వారా వాళ్ళకు కూడా సుఖం లేదు. నా పిల్లలు కూడా చాలా అంటే చాలా బాధపడుతున్నారు. 3 ఆడపిల్లలే నాకు. ఎంత వయసు వాళ్ళకంతా? ఇప్పుడు ఒక అమ్మాయి 11th, రెండో అమ్మాయి ఇప్పుడు 8, చిన్న అమ్మాయి 5th. అంత చిన్న చిన్న పసివాళ్ళు. భర్త ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తాడా భర్త? అతనికి అసలు దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. నా ఇంటి మీద 2 సార్లు నాకు విడాకులు కూడా పేపర్ తెచ్చిచ్చిండు. నేనే సంతకం చేయలేను. కాదు, విడాకులు తీసుకొని ఏం చేస్తాడంట? వద్దంటాడు. నువ్వు అసలుకే వద్దు. కాదు, ఏం చేస్తాడు నెక్స్ట్? విడాకులు ఇచ్చిస్తే నెక్స్ట్ ఏం చేస్తాడు? చాలా అంటే చాలా గొడవలు. నా ఇష్టంతో పిల్లలు ఉన్నారని ఉంటున్నాను తప్ప ఇంకొకటి ఏది దిక్కులేదు. అతనికి ఎవరు బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరు లేదా? పెద్దవారు ఆయనకు ఆయన ముంగట ఎవ్వరు మాట్లాడలేరు. అసలు ఆయన నోరిస్తే ఇక మాట్లాడే పద్ధతి కూడా అతనికి లేదు. అసలు ఆయన ముంగట ఎవరికన్నా చెప్తే వాళ్ళు అంటారు, అమ్మో అతనికి చెప్పాలంటే బాగా గుండెలు గట్టిగా చేసుకొని మాట్లాడాలి అని అంటారు. మీరు ఆదివారం ఉదయం అమ్మ జన్మించింది, శనివారం రాత్రి, ఆదివారం ఉదయం. గురువారం
పొద్దున తెల్లవారుజామున 3:20 25వ తారీఖు పొద్దున అసలు నాకు సుఖాలు ఉంటాయో లేదో అని కూడా నాకు అర్థమైతలేదు గురుజీ. నేను మీరు ఏది చెప్తే అది నేను చేస్తానండి. నాకు ఎన్ని రోజుల నుంచి మీకు ఫోటో చూసుకుంటా ఏడుస్తూనే ఉంటారు. నాకు ఫోన్ చేయి తండ్రి, నాకు ఫోన్ చేయలేకపోతే నా ప్రాణాలు, నా పిల్లలు అనాథాలు అయిపోతారు, నా ప్రాణాలు తీసుకునే టైం వచ్చిందని ఏడుస్తూనే ఉంటుంటే స్వామి నేను. సరే తల్లి, బాధపడుకో. నీ జీవితంలో ఇక సుఖశాంతి అన్నీ లభించాలని నేను ఆ పరమేశ్వరునితో వేడుకుంటున్నాను. ఈ రోజు నుంచి నీ కష్టాలు తగ్గాయి అనుకోమ్మా, ఖచ్చితంగా నీకు మంచిది అవుతుంది. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, దాన్ని చక్కగా పాటించండి చాలు. దగ్గరలో నరసింహస్వామి దేవాలయం ఉంటుందా తల్లి? అక్కడ